చెప్పిందా ప్రతి గ్రామాల నుంచి కూడా ఈ జాతరకు రావడం ఎంతో సంతోషదాయకం. ఇదే విధంగా భవిష్యత్తులో అన్ని విధాల సౌకర్యాలు ఆ భగవంతుడు ప్రార్థిస్తూ సుఖ సంతోషాలతో సెలవు తీసుకుంటాం.
కామనగల్లు ఆ శివయ్య దయ వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ఆయన ఆశీస్సులతోనే, ఆయన ఆశీర్వాదం తీసుకొని నేను ఇక్కడి నుంచి మన ప్రచారం స్టార్ట్ చేసిన కూడా ఇక్కడి నుంచే. నాకు ఇంత అదృష్టం రావటం మీరందరి ఆశీస్సులు చూడాలనే ఈరోజు నేను ఇక్కడ ఉన్నానని కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేను రేపు వాస్తవానికి ఈరోజు 14వ తారీఖు నాడే మా కార్యక్రమాలు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే 2-3 రోజుల్లోనే 17వ తారీఖు తిరుపతి పోతున్నాం కాబట్టి 17వ తారీఖు పోయి వచ్చిన తర్వాత ఎన్నికల ఇన్ఛార్జి మొక్కుబడి కాబట్టి మొక్కుబడి తీసుకున్న తర్వాత అన్ని కార్యక్రమాలు స్టార్ట్ అయితే, అలాగే ఆమనగల్లు కానీ వేములపల్లి మండలంలో ఉన్న గ్రామాలన్నీ డెవలప్మెంట్ చేయడానికి శ్రీకారం చుడతాం అతి త్వరలోనే. దీంట్లో ఎలాంటి డోకా లేదు. ఏమని వచ్చినా కళ్ళ కొమ్మలు మాత్రం తప్పడం తప్ప చేసే కార్యక్రమాలు లేవు. ఇంత అప్పులలో ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రం శ్రీకారం చుట్టుకొని కార్యక్రమాలన్నీ చేస్తున్నా ఏమంటున్నా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు అతి త్వరలోనే స్టార్ట్ అయితే దీంట్లో ఎవరు భయపడాల్సిన పర్లేదు. ఎవరో ఏదో చెప్తున్నారని మటుకు మనం ఎక్కడ కూడా చూచా తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కోసం నిలబడతారని మీ అందరికీ మాటిస్తున్నాను. అలాగే ఈ రామలింగేశ్వర స్వామి దయ వల్ల మనం ఈ రోజు అందరం రైతులు కానీ వ్యాపారస్తులు కానీ మిగతా కులాలు కానీ మొత్తం ఆ అమరలింగేశ్వర స్వామి దయ వల్ల మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరియు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మరియు నా యొక్క నమస్కారాలు. ఈ జాతర ఇంత మంచిగా జరగడానికి కారణం మన పిఎల్ఆర్ ఎమ్మెల్యే గారితో సహకారం చేస్తున్నాము. మనం అడిగినామంటే పెద్ద రోడ్డు ఇచ్చారు మనకు జాతరకు. ఇంకా 2,70,00,000 ఎస్టిమేట్ పంపారు. గుట్టను డెవలప్ చేస్తారని చెప్పారు. అందువల్ల మనందరూ సపోర్ట్లతో స్వాగతం పత్రాన్ని చెప్తున్నాం. అందులో ఆటలు మా యొక్క కార్యకర్తలు మరియు ఆటల పోటీలు కబడ్డీ కానీ క్రికెట్ కానీ మరియు పోరాటాలు కానీ డబ్బుల పంజాలు కానీ చెస్ కానీ ఇవన్నీ ఆడిచ్చిన మా కార్యకర్తలకు మరియు మా కమిటీ మెంబర్లందరికీ ఈ టీవీటీ ఫౌండేషన్ తరఫున మరియు ఈ యొక్క కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇటు జాతర సక్సెస్ చేసినందుకు మీ అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. మన ఎమ్మెల్యే గారు కూడా ఇంకా మన గుట్టను డెవలప్ చేయడానికి చాలా విధంగా సహకారం పడుతున్నారు. ఈ జాతర ఇంత సక్సెస్ కావడానికి, ఈ ప్రభ పెట్టడానికి, ఈ కార్యక్రమం చేయడానికి మన ఎమ్మెల్యే గారు మనకు చాలా సహకారాలు అందించారు. ముగ్గుల పోటీలు కూడా పెట్టడం జరిగింది. అందరికీ డప్పుల పోటీలు కూడా పెట్టడం జరిగింది. అందరికీ ప్రైజులు ఇప్పుడు ఇవ్వడం కుదరలేదు ఈ పబ్లిక్ లో. ఓన్లీ ఒకటి కబడ్డీ మాత్రం ఫస్ట్ ప్రైజ్ ఎమ్మెల్యే గారితో చేపించి తర్వాత మళ్ళీ మన ప్రోగ్రామ్ చేసుకుందాం. దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కూర్చోవాలా, దయచేసి కూర్చోవాలి. సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేని వాడా, పిండ ప్రమాదాలు నిండిలోడా.
శ్రీ 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 పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి జాతరకి విచ్చేసిన ఆ మనగాళ్ళు ప్రజలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. అందరూ బాగున్నారండి? థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మొత్తం అమ్మనగల్లేనా మొత్తం అందరిది? థ్యాంక్ యూ. పరిచయం చేస్తాను, రండి ఒకసారి. హాయ్, బాగున్నారా? సూపర్. ఏమన్నా ఆది గారు, ఏంటి వయసు అయిపోయింది, చాలా చిన్నవాడు అది ఇది అని చెప్పి వయసు పెరిగిపోయిందని ఇంటిస్తున్నారు వాళ్ళకి? ఇంటే మేము అట్లా డైరెక్ట్ గానే చెప్తాను, వాళ్ళకి తెలియదే నీకు అయిపోయింది. ఎవరికైందండి వయసు? ఎవరికైంది? ఎవరికైంది వయసు? తమిళనాడుకి రజనీకాంత్, ఏపీకి పవన్ కళ్యాణ్ గారు, జబర్దస్త్ రేజింగ్ రాజా. ఏంటది రేజింగ్ రాజా? ఇగో ఇదంతా మా అభిమానులే మొత్తం అంతా. మీ వల్ల? నా అభిమానులు, నా అభిమానులు. మీ అభిమానులు వీళ్ళందరూ నా కోసం గట్టిగా ఒకసారి ఓవేసుకోండి. చూసారా సౌండ్? సర్లేండి, మన టీంలో అందాల తార అయ్య బాబోయ్, నవరసాలు అలా పిండి అలాగా నటనతో అలాగా ముందుకేసేద్ది. అవునా? అయ్య బాబోయ్, నటనకే నటన. ఓకే, అయ్య అగా నటన అర్థం చూసారా? నవరసాలు పిండేస్తుందా? నవరసాలు పిండేస్తుంది. దీని ఒంట్లోనే ఎవరో రసం అంతా పిండేసినట్టున్నాడు. ఇవి అయితే కొంచెం డైటింగ్ చెప్తుందండి. ఫోన్ పని చేస్తానుగా జాగ్రత్త, మైకులు పని. మొన్న కుంభమేళలో పూసలెట్టింది ఇదేనా? మోనాలిసా కొంచెం మేకప్ పెట్టి కాదు. పూసలు ఎక్కడ ఉన్నాయి? పూసలు ఒక కన్ను పిల్ల వస్తుంటే కింద కుర్ర పిల్లలంటే ఎలా విలువ చేస్తున్నారు? అది మరి కన్న పిల్ల. అప్పారావు బాగా వాడి అరిగిపోయిన సబ్బు పిల్లగా ఉంటది ఇది కన్న పిల్ల. మేనేజర్ గారు చీటిలో చేతిలో పెట్టారు. నీ చేతిలోనా? ఇలియానా అని రాశారు అందులో. సరిగ్గా చదువు. అది ఇలియానా. తెలివిగా మాట్లాడారంటే మా మగాళ్ళంతా తెలియలేదు. చూడాలి అమ్మని గల్లిలో ఆడవాళ్ళు అంతకన్నా తెలివైన ఆడవాళ్ళు. ఆడవాళ్ళు తెలివైన వాళ్ళు అనగానే వాళ్ళు ఎలా ఎలా అంటున్నారు. ఏం కాదు. సరే, ఇప్పుడు మేమైతే చక్కగా జ్ఞానం కూడా తీసుకుంటాం. అవును, ఎవరికి ఏం లేదో అదే తీసుకోవాలి, అందులో తప్పే ఉంది. అవునా? సరే,
మీరు చాలా తెలివైనరే కదా. ఒక ప్రశ్న అడుగుతా, చెప్పు. ఫైర్ స్టేషన్ లో ఎక్కడ పోయినా ఎక్కడ పట్టినా మీ మగాళ్ళే పనిచేస్తారు, మా ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరంటే మీ ఆడవాళ్ళకి నిప్పు పెట్టడమే కానీ ఆర్పడం రాదు. మన టీమ్ లో సూపర్ గా సాయి కుమార్ గారి తర్వాత డైలాగ్ చెప్పాలి అంటే అది ఒక దొరబాబు వల్ల అవుతుంది. వాయిస్ బేస్ వాయిస్ డైలాగ్ చెప్పు. ధర్మ పరిరక్షణ ధురంధరుండా, సకల పాప శిక్షణ దక్షుండా, సుబ్బారావు కొట్లో సున్నుండా. నీవు డైలాగ్ లేకుండా నువ్వు వినకుండా ఉన్నది డైలాగా. ఏ బాగా చెప్తున్నా బాగా చెప్పేది అక్కడ కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఉన్నారు, ఒక్కడ కూడా లేవాలి, నిలబడాలి. సరైన అధికారి ఏంటో తల మీద దెబ్బేంటది? ఇదే నిన్న మార్కెట్ లో సుబ్బారావు గారు రాడ్డు తీసుకుంటూ ఉంటాడులే. వాడు రాడ్డు తీసుకుని కొడుతుంటే నువ్వు చూస్తా వరకున్నా నీ చేతులు లేవు లేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చేయి నా చేతుల్లోనే ఉంది. అప్పుడు సరేగానండి అధికారి, నాకు ఒక గోల్ ఉందండి. గదిరన్నా డబ్బులు ఉండాలి, ఏసీ ఉండాలి, నువ్వేం చేసినా అడగకూడదా? ఈ పక్కన ఏటీఎం ఉంది, అందులో జాయిన్ అవ్వు సెక్యూరిటీ గార్డుగా. అలాంటివి కాకుండా ఎవరి పని వాడు చేసుకుంటే నా టేబుల్ మీద డబ్బులు వచ్చి రాలేదా? ఎవడి పని వాడు చేసుకుంటూ నీ టేబుల్ మీదకి డబ్బులు రావాలంటే దూరంగా సులభ కాంప్లెక్స్ ఉంది, దాని దగ్గర కూర్చో. అలాంటివి ఏమవుతుంది, మా రాజుగారు కూర్చుంటారు. ఏమండి, మా ఆవిడకి 9 నెలలు నిండిపోయినాయండి. లేదు నీ వల్ల. మా ఆవిడకి 9 నెలలు నిండిపోయినండి. హాస్పిటల్ తీసుకెళ్లాను. డాక్టర్ గారు ఏమో పరీక్ష చేయించడానికి ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్లారు. ఈలోగా ఆఫీసులో అర్జెంట్ పని ఉందని ఫోన్ వచ్చేసింది. ఈ లోపలికి వెళ్ళింది డాక్టర్ గారు రారు, నాకేమో ఆఫీసులో రామని చెప్పేసి